ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ 2026 జూలై 11వ తేదీ వీరికి ఎలా ఉండబోతుంది ఈ శనివారం. ఈ కుంభరాశి వారికి ఏళ్ళ నుండి మీకు ఎన్నటువంటి ఒక కోరిక నెరవేరబోతుంది. ఆ కోరిక ఏంటి, ఏ విధంగా ఆ కోరిక నెరవేరుతుంది, అలాగే ఎటువంటి అనుకూలం ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ అన్ని పూర్తి విషయాలన్నీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా విషయంలో కనుక కుంభరాశి వారు అనేది ఈ చక్రంలో 11వ రాశి. ఆ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనస్తత్వం కుంభరాశి వారి వ్యక్తులకు ఉంటుంది. ఈ విషయంలోకి వస్తే 2026 సంవత్సరం ఇక ఈ శనివారం రోజు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ళ నుండి మీకు ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. ఈరోజు చంద్రుడు మీ రాశిని అనుకూల స్థానంలో సంచరిస్తూ శని మీ యొక్క అధిపతి కాబట్టి ఈరోజు శనిగ్రహం కూడా మీకు వచ్చే ఆశీర్వాదం మీకు చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుకున్న పనులు సఫలం చేసేందులో పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎదురైన అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఈరోజు చిరకాల కోరిక నెరవేరే రోజు వర్ణించడం జరుగుతుంది. ఇక వర్తిస్తుంది. అది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానో కోరుకున్న ఒక ముఖ్యమైన ఆశయం ఈరోజు నెరవేరబోతుంది. కుంభరాశి వారు సాధారణంగా ఆశయవంతులు, కళలో జీవించేవారు. మీలో చాలామంది ఎన్నేళ్ళుగానో కోరుకున్న కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండవచ్చు. కుటుంబం కోసం సొంత ఇల్లు కట్టుకోవాలని సంవత్సరాలుగా కలలు కన్నా, విదేశీ ప్రయాణం చేయాలన్నా, అంటే అది చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపారం కోసం కానీ విదేశీ ప్రయాణం చేయాలని చాలా ఏళ్ళుగా మీ కోరిక కావచ్చు. సంతానం కావాలని ఎంతో కాలంగా ఆశపడుతున్న వారికి ఈరోజు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక పెద్ద ఉద్యోగం కానీ, లేదా పదోన్నతి రావాలని కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పదవి ఈరోజు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అప్పులు తీర్చుకొని ప్రశాంతమైన జీవితం మొదలు పెట్టాలనుకుని చాలామంది మీరు కలలు ఉన్నట్లయితే ఆ కోరిక ఈరోజు నెరవేరబోతుంది. ఈరోజు మీలో ఎవరు కోరిక ఏదైతే సరే అది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన కోరికలు ప్రతి మనిషి కలిగి ఉంటాడు. మీ యొక్క కోరికలు జీవితంలో ఎటువంటి కోరికైనా మీరు కలిగి ఉంటారో, చాలా రోజులు ఆ కోరిక నెరవేరాలని కలలు కంటున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కుంభరాశి వ్యక్తులకి ఇక జూలై 11వ తేదీ శనివారం దిన ఫలితాల్లో కనిపిస్తుంది. అంతరిక్షంలోని శుక్రుల గ్రహస్థితులు ఇక మీకోసం కోరికలు సాధ్యమయ్యేలా మారుతున్నాయి. ఇక అయితే ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ ఫలితాలు కనుక ఈరోజు చూస్తే, ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈరోజు కనుక చారిత్రాత్మకమైనటువంటి మలుపని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి లభించవచ్చు. ఉన్నతాధికారులు మీ యొక్క కృషిని గుర్తించి మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నారు. విదేశీ కంపెనీల్లో కానీ, పెద్ద ప్రాజెక్టులో కానీ పనిచేసే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. బిజినెస్ చేసేవారికి కొత్త ఒప్పందం కుదురుతుంది. ముఖ్యంగా మీరు ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక కాంట్రాక్ట్ కానీ మీకు, లేదా ఉద్యోగ నియామక పత్రం కానీ ఈరోజు మీ చేతికి పడే సూచన కూడా కనిపిస్తుంది.
ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే డబ్బు విషయంలో కుంభరాశి వారు ఈ చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈరోజు చాలా తగ్గుతాయి. ఇక అప్పులు తీర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. చాలా ఏళ్ళుగా నిలిచిపోయినటువంటి భూమి కానీ, ఇల్లు కానీ, దానికి సంబంధించినటువంటి డీల్ కానీ ఈరోజు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుండి లేదా ప్రభుత్వం నుండి ఒక ఆర్థిక సహాయం మీకు వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారే అనూహ్యమైన లాభాలు పొందుకుంటారు. మీ కోరిక ఆర్థికంగా బలపడాలనేది అయితే ఈరోజు అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఈ రోజుల్లో పరిశీలిస్తే కుటుంబ సంబంధాల్లో కూడా శుభవార్తలు కనిపిస్తున్నాయి. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని గనక ఈరోజు పరిశీలిస్తే కుటుంబ సంబంధాల్లో కూడా శుభవార్త వినిపిస్తాయి. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంతోషకరమైనటువంటి సమాచారం లభిస్తుంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్న యువకులు కానీ, యువతులు కానీ ఈరోజు మీకు కలిసే జంట దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ సమస్యలు మీ యొక్క నిర్ణయాలకు అంగీకరించి మీరు కోరుకున్న కోరికను వారు మద్దతు కూడా ప్రకటిస్తారు. దూరంగా ఉన్న బంధువులు ఈరోజు మీ యొక్క జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక మరియు మానసిక స్థితిని కనుక గమనిస్తే కుంభరాశి వారిలో ఈరోజు ఆధ్యాత్మికంగా ఎంతో బలపడతారు. ఇక పూజలు వ్రతాలు చేసే చిరకాల కోరికలపై మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీరు మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందుకుంటారు. ఇక మీ కోరిక నెరవేరటం వల్ల దైవానుగ్రహం కలిగి భావన మీ మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది. కానీ చాలా ఏళ్ళుగా కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మీ కోరిక నెరవేరిన తర్వాత మీ జీవితం పూర్తిగా మారుతుంది. స్వగృహం పొందిన వారి కుటుంబంలో ఆనందాన్ని పొందుకుంటారు. ఇక ఉద్యోగం లేదా పదోన్నతి కోసం అధిక గౌరవాన్ని, ఖ్యాతిని పొందుతారు. సంతానం లభించిన వారు జీవితంలో కొత్త వెలుగులు పొందుతారు. ఇక ఆర్థిక కోరిక నెరవేరిన వారి ఇక మీద భయం లేని స్వేచ్ఛా జీవం కూడా జీవించగలుగుతారు. ఈ విధంగా 2026 సంవత్సరం జూలై 11వ తారీఖు వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈ మరపురాని రోజుగానే చెప్పుకోవాలి. ఎన్నాళ్ళుగానో మీరు హృదయంలో పెట్టుకున్న ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. అది ఉద్యోగం కానీ, ఇల్లు కానీ, సంతానం కానీ, విదేశీ అవకాశం కానీ, లేదా ఆర్థిక స్వేచ్ఛ కానీ ఏదైనా కావచ్చు. మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి శుభలాభం, శుభ సమయం ఈ రోజుకి చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మిగిలిన అంశాలు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గొడవ తీవ్రత పెరిగే మాత్రం పోలీసుల కేసు వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి పురుషులు పరాయి స్త్రీల వల్ల మీ నిందలు వేయాల్సి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. పరాయి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఒకరి మీద ఒకరు వాదించుకుంటూ వెళ్ళటం, ఒకరినొకరు అగౌరవపరుచుకుంటూ వెళితే మాత్రం మీకు సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కుంభరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్న ముందైనా 1కి 2 సార్లు ఆలోచించి, అలాగే మీరు నిర్ణయం తీసుకుని ఆ పని మొదలుపెట్టి ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, మీతో పాటు ఒకప్పుడు
కలిసి పని చేసినటువంటి వ్యక్తులు కావచ్చు. మీరు కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తి కనుక ఇక ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఈ రోజుల్లో దిన ఫలితాల్లో మీకు కనిపిస్తున్నాయి. శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇక శని భగవానుని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలు పేదలకు మీ శక్తి మేరకు దానం ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల ఎంతో పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఇక శని ఆశీస్సుల కూడా ఇక ఎల్లవేళలా మీ తోడుగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవు దానం చేయడం ద్వారా మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీకు పొందుతారు. ఇక చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.